లేవియాకాండము 19వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలినర్పించినాడైనను మరునాడైనను దాన్ని తినవలెను. 3వ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోషశిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడను. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలిగనీయకూడదు. నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి, ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రములుగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రములుగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడనైన యెహోవాను. రక్తము కూడినదేదియూ తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణి యగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. తల నెరిసిన వానెదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని
మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఇంటిరి. నేను మీ దేవుడనైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని, తూనికలో గాని, పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలనన్నిటినీ, నా విధులనన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. నేను యెహోవాను. లేవియాకాండము 20వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఇశ్రాయేలులే గాని, ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మొలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాళ్లతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో సైనించినవాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను. వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో సైనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి. వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో సైనించినట్టు పురుషునితో సైనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వానిని వారిని అగ్నితో కాల్చవలెను. జంతు సైనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించినెడలా ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దెసములను వాడను వాని దెసములను ఆమెయు చూచినెడలా అది దురనురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను. తన దోషశిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో సైనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను. ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను. వారి ప్రజలలో నుండి వారిద్దరినీ కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని సైనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను. వారు తమ పాపశిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను. వారు సంతానహీనులై ఇందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకూడనట్లు మీరు నా కట్టడలనన్నిటినీ నా విధులనన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే.
మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆదేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని, ఏ పక్షి వలననే గాని, నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. పురుషుని యందేమి స్త్రీ యందేమి కన్నపిశాచి అయినను సోదె అయినను ఉండినేడలా వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. లేవియా కాండము 21వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలు బోడి చేసుకునరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకునరాదు. కత్తితో దేహమును కోసుకునరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకునినే ఎడలా ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడవుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకునుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు. తన బట్టలను చింపుకునరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరచుకునరాదు. దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెళ్లి చేసుకునవలెను. విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగినెడలా అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకం ఉండునో వాడు గ్రుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని, కాలైనను చేయినైనను విరిగినవాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుషుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డుతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పెను.